ఈ రోజున ఏదో పెద్దదే జరగబోతుంది. ఈ రోజున కొన్ని మార్పులు జరగబోతున్నాయి. విజయం ఎప్పుడు కూడా అంతిమం కాదు. ఓటమి అంతకంటే అంతిమం కాదు. ఈ రాశివారు గుర్తుంచుకోండి, విజయం అంతిమం కాదు, ఓటమి ప్రాణాంతకం కాదు. ముందుకు సాగే ధైర్యమే అసలైన విషయము. ఈ రోజున మీరు ఈ యొక్క ఆలోచనలు మీరు నిలబడాల్సిన పునాది ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9440375444. మనం ఒక ముఖ్యమైన సంధి కాలంలో ఈ రోజున అడుగు పెట్టబోతున్నాము. అందులోన సంవత్సరం అంతంలో ఉన్నాము. ఈ రోజు మాత్రం కొత్త శక్తితో తలుపు తడుతోంది. అందరికీ నమస్కారం. మీ రాశి లేదా మీ లగ్నం ఈ యొక్క రాశి అయితే గనక ఖచ్చితంగా ఈ రోజు రాబోయే కొన్ని నిమిషాలు మీకు అత్యంత ముఖ్యమైనవి. కేవలం మనం సాధారణ ఫలితాల గురించి మాట్లాడుకోవడం లేదు. ఈ రోజు ఉన్న ఆ ప్రత్యేక కాలగండం గురించి మనం విశ్లేషించుకుందాము. మీ యొక్క దశ దిశను నిర్ణయించగలిగే శక్తి ఈ రోజు తిదికి ఉంది అంటే నమ్మశక్యమా? ఈరోజు లెక్కలను మనము అర్థం చేసుకోవాలి. గ్రహాలు మీకోసం ఏమి సందేశాన్ని తీసుకొచ్చాయో మనం తెలుసుకుందాము. మీకోసం కొన్ని ముఖ్యమైన గ్రహాల స్థానాలు మన ముందు ఉన్నాయి. మీ లగ్నంలో మొదటి ఇంట్లో రాహువు ఉన్నారు. రాహువు మిమ్మల్ని ఆశయాలు కలిగిన వారిగా ప్రతిష్టాత్మకంగా ఈ రోజున మారుస్తారు. మీకు ఏదైనా కొత్తగా చేయాలని ప్రేరణను ఇస్తారు. కానీ కొన్నిసార్లు ఇది మిమ్మల్ని కొంచెంగా దారి మళ్లించవచ్చు. మీ మనసులో ఒక రకమైన భ్రమను, ఒక రకమైన అనిశ్చితిని సృష్టించవచ్చు. మరియు దీనికి సరిగ్గా ఎదురుగా మీ 7వ ఇంట్లో కేతువు కూర్చున్నారు. ఇది సంబంధాల్లో ఒక రకమైన వైరాగ్యాన్ని లేదా తెలియని దూరాన్ని తీసుకురావచ్చు. అలాగే శని దేవుడు మీ 2వ ఇంట్లో మీనరాశిలోనే ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన స్థితి. మీ యొక్క దృష్టి ఇప్పుడు మీ పొదుపు, మీ ఆర్థిక స్థిరత్వం, మీ వాక్కు, మీ కుటుంబంపై కేంద్రీకృతమై ఉందని చూపిస్తోంది. శని దేవుడు ఇక్కడ మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచాలని, ఆచితూచి ఖర్చు చేయాలంటూ సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా మీ 5వ ఇంట్లో గురువు ఉన్నారు. ఈ రాశిలో మిథున రాశిలో ఉన్నారు. వారు వక్రగతిలో ఉన్నారు. గురువు వక్రగతిలో ఉండడం తరచుగా అదృష్టం విషయంలో కొంచెం నెమ్మదిని సూచిస్తోంది. లేదా ఇప్పటికే జరుగుతున్న పనులపై మళ్ళీ పునరాలోచించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఇప్పుడు ఈ రోజున అతిపెద్ద, అత్యంత ఆసక్తికరమైన, అత్యంత ప్రభావవంతమైన వార్త గురించి మనం మాట్లాడుకుందాము. ఈ అతిపెద్ద వార్త మీ 11వ ఇల్లు అంటే లాభస్థానానికి సంబంధించినది. మిత్రులారా, 11వ ఇల్లు అనేది ఆదాయం, లాభం, కోరికల నెరవేర్పు, పెద్ద నెట్వర్క్ మరియు సామాజిక ప్రతిష్టకు సంబంధించింది. ఈ సమయంలో ఇక్కడ ఇప్పటికే సూర్యుడు ప్రజ్ఞ మరియు ఆదర్శానికి ప్రతీక. కుజుడు శక్తి, ధైర్యానికి దాత. దీనితో పాటు శుక్రుడు కూడా అక్కడికే వచ్చారు. వారు ప్రేమ, శాంతి ఒప్పందాలను తెస్తారు. అతిపెద్ద గేమ్ చేంజర్ ఎవరు అంటే ఈరోజు ఉదయం 8 గంటలకు జరగబోతుంది. బుధుడు బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్ గ్రహం కూడా ఇదే 11వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆలోచించండి, ఒకే ఇంట్లో సూర్యుడు, కుజుడు, శుక్రుడు మరియు బుధుడు, ఈ 4 ముఖ్య గ్రహాలు ఇక్కడ ఒకేసారి కలవడం చాలా శక్తివంతమైన కూటమిని స్థిమితం ఏర్పరుస్తోంది. దీని అర్థం ఏమిటంటే మీకు ఆర్థిక లాభము, సామాజిక విజయము, కోరికల నెరవేర్పు కోసము చాలా ఉజ్వలమైన, ఆశాజనకమైన వాతావరణాన్ని ఇది సృష్టిస్తోంది. అందుకే ఈరోజు మొదలు ముగింపు కూడా అద్భుతంగా ఉండగలదు. కానీ ఉత్సాహానికి ముందు మీకు ఏమిటంటే చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు వాతావరణం
ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజున ప్రతి ఇంట్లో గ్రహాల ప్రభావాన్ని వివరంగా అర్థం చేసుకుందాము. పదండి, మన ప్రయాణాన్ని మొదలు పెడదాము. ఈ రోజు నుంచి ప్రారంభిద్దాము. ఈరోజు మొత్తంగా చంద్రుడు మీ 12వ ఇంట్లో మకర రాశిలో సంచరిస్తున్నారు. వేద జ్యోతిష శాస్త్రంలో 12వ ఇల్లు చాలా క్లిష్టమైందిగా పరిగణించబడుతుంది. ఇది ఖర్చుల ఇల్లు, ఒంటరితనం, ఆధ్యాత్మిక కార్యకలాపాలు, కొన్నిసార్లు తెలియని భయాలకు సంబంధించిన ఇల్లు. చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు మీ మనస్సు కొంచెం శాంతంగా, కొంచెం అలసిపోయినట్లుగా ఉంటుంది. బహుశా ప్రపంచం నుండి తెగిపోయినట్లు మీకు అనిపించవచ్చు. రోజువారీ హడావిడి నుండి కొంచెం వేరుగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీ మనసు లోపల ఏదో ఆలోచిస్తున్నట్లు, ఏదో విశ్లేషిస్తున్నట్లు అనిపించవచ్చు. బాహ్య ప్రపంచం నుంచి ఈ రోజు కొంచెంగా వైరాగ్యం కలగొచ్చు. శారీరక శక్తి కూడా కొంచెం తక్కువగా అనిపించవచ్చు. ఈ సమయం ఆత్మ పరిశీలనది, బాహ్య చర్యలది కాదు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే జ్యోతిష శాస్త్ర చాట్లో ఈ సమయం నిర్ణయాల వాయిదా, డెసిషన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ యొక్క దశ ఇలా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి. చేసే ఆలోచన విషయంలో, చెప్పే మాటల విషయంలో కొంచెం జాగ్రత్త. పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జ్యోతిష శాస్త్ర రీత్యా ఈరోజు మానుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చు. మీరు ఏమైనా కొత్త ఒప్పందంపై సంతకం చేయబోతుంటే, ఏదైనా పెద్ద వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేయబోతుంటే, ఏదైనా చాలా ముఖ్యమైన అవును లేదా కాదు అనే నిర్ణయం తీసుకోవాలనుకుంటే దయచేసి ఈరోజు ఓపిక పట్టండి. కొన్ని రోజుల వరకు వాయిదా వేయండి. ఆ తర్వాత ఆ విషయం అదే సద్దుమణుకుతుంది. ఈ రాశి వారికి ఇది ఒక ఉత్తమ సమయము. మీ చింతలను, మీ కష్టాలను భగవంతుడైన గణేశునికి సమర్పించండి. ఆయనను పూజించడం కాదు, మోదకాలను సమర్పించండి. మరియు ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని జపించటం ద్వారా మీకు మానసిక శాంతిని ఇస్తుంది మరియు ఈ నిర్ణయాల వాయిదా దశ నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఖర్చులు జరిగే అవకాశం ఉందని చెప్పాం కదండి. కానీ ఈ ఖర్చు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు లేదా దాన ధర్మాలకు చేస్తే అతి శ్రేష్టము. అయితే ఈరోజు పగటిపూట రాత్రి సమయంలో చంద్రుడు ఇంకా 12వ ఇంట్లోనే ఉంటారు. కాబట్టి అదే జాగ్రత్తను, అదే స్తబ్దతను మీరు రోజు అంతం వరకు కూడా కొనసాగించాలి. మీరు ఏదైనా నిర్దిష్ట నిర్ణయం విషయంలో కొంచెం గందరగోళంగా లేదా చిక్కుకున్నట్లు అనిపించవచ్చు. విషయాల్లో తొందరపడద్దు, వాటిని వాటి మానాన జరగనివ్వండి అని ఇది ఒక సంకేతము. కానీ రాత్రి 8 గంటలు కొట్టగానే మీ వాతావరణం మారుతుంది. చంద్రుడు మీ సొంత లగ్నంలోకి ప్రవేశిస్తారు. చంద్రుడు మీ లగ్నంలోకి వచ్చినప్పుడు అది మీ మెదడును స్పష్టం చేస్తుంది, మీ శక్తిని పెంచుతుంది మరియు మిమ్మల్ని మీ గుర్తింపుతో కలుపుతుంది. అకస్మాత్తుగా పొగమంచు తొలగిపోయినట్లు మీకు అనిపిస్తుంది. మీకు ఒక కొత్త స్పృహ మరియు ఉత్సాహంతో మిమ్మల్ని మీరు భావిస్తారు. ముఖ్యమైన చర్చలు లేదా నిర్ణయాలకు సాయంత్రం తర్వాత సమయం ఇప్పుడు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏమిటంటే గనక ఈ రోజున కొంచెం సాదాసీదాగా అనిపించినా, కొంచెం నిర్ణయాత్మకంగా అనిపించినా వాయిదా వేయడమే మంచిది. చంద్రుని యొక్క స్థితి ఈ విధంగా ఉంది. అలాగే ఇక్కడ ఇప్పటికే రాహువు ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే ఈ రోజులో మీ పూర్తి ధ్యాస మీ పైనే ఉంటుంది. మీ వ్యక్తిత్వం, మీ ఆరోగ్యం, మీ వ్యక్తిగత నిర్ణయాలు అన్నింటికంటే పైన ఉంటాయి. చంద్రుడు ఉన్న 12వ ఇంట్లోని రాహువు కూడా కలవడం ఇక్కడ మిమ్మల్ని కాస్తంత ఆకర్షణ కేంద్రంగా మారుస్తుంది. మీరు మరింత ధైర్యంగా అందరికీ కనిపించేలా ఉంటారు. ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ ఆకర్షణ శిఖరాగ్రంలో ఉంటుంది. స్వీయ వ్యక్తీకరణకు, మీ వ్యక్తిగత గుర్తింపును చూపించడానికి ఈ సమయం చాలా బాగుంటుంది. కానీ రాహు ప్రభావం కొన్నిసార్లు భ్రమను లేదా అతి విశ్వాసాన్ని తీసుకురావచ్చు. మీరు కొంచెం ఎక్కువ భావోద్వేగానికి లోనవుతారు. మీ మాట నెగ్గించుకోవడానికి కొంచెం ఎక్కువ ఒత్తిడి చేస్తారు. ఈ శక్తిని అదుపులో ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. మీ మనసును శాంతంగా ఉంచడానికి ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో తలనొప్పి లేదా కొంచెం అసౌకర్యం కలగొచ్చు. ఇప్పుడు చూడండి, సౌకర్యము కలగొచ్చు. ఎప్పుడంటే మీరు మీ పనుల్లో పూర్తిగా నిమగ్నమై పక్క విషయాలు పట్టించుకోకుండా ఉన్నప్పుడు. వ్యాపారానికి ఈరోజు ఉత్తమ సమయంగా గుర్తించబడుతుంది. మీ లగ్నం బలంగా ఉంది మరియు మీ లగ్నం బలంగా ఉన్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యం
చాలా పెరుగుతుంది. మీరు ఏదైనా మీటింగ్ పెడుతుంటే, ఏదైనా ప్రతిపాదన ఇస్తుంటే, లేదా మీ కెరియర్లో ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకుంటే ఈరోజు చాలా శుభప్రదము. నాయకత్వం కోసం ప్రజలు మీ వైపు చూస్తారు. ఈ శక్తిని మీ వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఉపయోగించండి. ఒకవైపు మీ లగ్నం బలంగా ఉంది, మరొక వైపు మీ 7వ ఇంట్లో కేతువు కూర్చున్నాడు. దీని అర్థం ఏమిటంటే మీరు మీ వ్యక్తిగత శక్తిని ప్రదర్శిస్తున్నప్పుడు జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్తో కొంచెం దూరం అనిపించవచ్చు, లేదా వారి మాటలు విస్మరించే ధోరణి రావచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధిస్తూనే మీ సంబంధాల గురించి శ్రద్ధ వహించండి. వాటిని అర్థం చేసుకోండి. వారి మాటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు మనం ఏమిటంటే గనక ఈ రోజున ఇంకొన్ని విషయాల గురించి చెప్పాలి. చాలా ముఖ్యమైన గోచరం ఈ రోజు జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే ఈ యొక్క ఇబ్బంది, ఈ యొక్క స్థితి, ఈ యొక్క పరిస్థితి మీకు అర్థమవుతుంది. శని దేవుని యొక్క అనుగ్రహము, చంద్రుని యొక్క కలగలుపు, వాతావరణం కొంచెం గంభీరంగానే ఉంటుంది. ఇది సరదా సమయం కాదు, వాస్తవికతను పరిశీలించుకుని పరీక్షించుకునే సమయము. ఈరోజు ఇల్లు, ధనం, కుటుంబం, వాక్కుకు సంబంధించింది. ఇక్కడ శని ఉండడం వల్ల మీ పొదుపు, మీ ఖర్చులు, మీ యొక్క ఆర్థిక ప్రణాళికపై లోతుగా ఆలోచించేలా చేస్తుంది. మీరు మీ డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. బహుశా మీరు మీ బ్యాంకు స్టేట్మెంట్లను చెక్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలపై ఆలోచించవచ్చు. అలాగే డబ్బును ఆదా చేయడానికి ఇక నుంచి క్రమశిక్షణతో కూడిన వ్యూహాలను రూపొందించవచ్చు. కుటుంబంలో కూడా కొన్ని గంభీరమైన చర్చలు జరగచ్చు. పెద్దలతో ఏమైనా ముఖ్యమైన చర్చ జరగచ్చు. అక్కడ మీకు వారి సలహా అవసరమవుతుంది. కానీ అన్నింటికంటే ఎక్కువ జాగ్రత్త మీ వాక్కు విషయంలో తీసుకోండి. శనిదేవుడు కొన్నిసార్లు మీరు తెలియకుండానే మీ మాటలను అదుపు తప్పేలా కఠినంగా పదునుగా మార్చేస్తాడు. మీరు నిజమే మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఆ నిజాన్ని చెప్పే విధానం వినేవారికి చేదుగా అనిపించవచ్చు. ఈ సమయంలో ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఖచ్చితంగా ఆలోచించండి. మాట్లాడే ముందు తూకం వేయండి. వీలైతే మీ మాటల్లో కొంచెం మాధుర్యాన్ని జోడించడానికి యత్నించండి. ఈ రోజున ఈ సమయం చాలా ఒత్తిడి అని పేర్కొనడం జరిగింది. శని ప్రభావం కొంచెం బరువుగా అనిపించేలా ఉండొచ్చు. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టండి. మంచి తేలికపాటి ఆహారం తీసుకోండి. సున్నితమైన కడుపు సమస్యలు రావచ్చు కాబట్టి బయట భోజనం మానేయడం మంచిది. సంప్రదాయ ఇంట్లో వండిన ఆహారానికి కట్టుబడి ఉండండి. ప్రయోగాలు చేయొద్దు. అలాగే ఇప్పుడు మనం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయానికి వచ్చేస్తాము. ఇది మన ప్రయాణంలో అత్యంత శక్తివంతమైన, అత్యంత సువర్ణ దశ అని మీరు అనుకోవాలి, మీరు నమ్మాలి. ఇది ముఖ్యమైన సమయంగా మీకు మీరుగా పరిగణించుకోవాలి. అప్పుడే లక్ష్య సాధనకు ఒక అడుగు వేస్తున్న 10 రెట్ల వేగంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రోజున మీకు ఒక పవర్ డేగా నిరూపితం అవుతుంది. మీలో మీకు చాలా మార్పు కనిపిస్తుంది. 2 ముఖ్య సంఘటనలు కూడా ఈ రోజు జరగబోతున్నాయి. మీ బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్, విశ్లేషణ గ్రహమైన బుధుడు వృశ్చిక రాశి నుంచి బయటకు వచ్చి ధనుస్సు రాశిలో ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రవేశిస్తున్నారు. ఈ రోజున మీకు ఏమిటంటే గనక ఈ యొక్క చంద్రుడు కూడా ఉన్నాడు. కావున ఈ కలయిక మేషరాశిలో జరుగుతుంది. ఇక్కడ 5వ ఇంట్లో ఉన్న గురువుతో కలిసి వారు గజకేసరి యోగాన్ని నిర్మిస్తారు. మిత్రులారా, ఇప్పుడు మీ 11వ ఇంట్లో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఇలా 4 గ్రహాలు ఒకే చోట ఉంటాయి. కావున ఇది చాలా శక్తివంతమైన కూటమి. మీ కోరికలది ఈ 11వ ఇల్లు. మీ ఆదాయం, మీ పెద్ద కలల ఇల్లు. ఇన్ని గ్రహాలు ఇక్కడ సమావేశమైనప్పుడు మీకోసం అవకాశాల యొక్క పెద్ద గని తెరుచుకుపోతుందని అర్థము. మీరు ఏదైనా పేమెంట్ కోసం ఎదురు చూస్తుంటే, ఏదైనా బోనస్ ఆశిస్తుంటే, ఏదైనా పెద్ద డీల్ను ఫైనల్ చేయాలనుకుంటే, మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలం. మీ ఆదాయం పెరిగే బలమైన యోగాలు ఉన్నాయి. ఇది మీ ఆర్థిక కోరికలను నెరవేర్చుకునే సమయము. సూర్యుడు, కుజుడు ఉండడం మీకు నాయకత్వము, నిర్ణయాత్మక చర్య తీసుకునే ధైర్యాన్ని ఇస్తాయి. అయితే శుక్రుడు మరియు బుధుడు మీ నెట్వర్కింగ్ను సులభతరం, విజయవంతం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత పరిచయాల నుంచి లాభం కలుగుతుంది. మీకు సామాజిక వర్గంలో గౌరవం, గుర్తింపు లభిస్తుంది. చంద్రుడు 3వ ఇంట్లో ఉండడం, గజకేసరి యోగం ఏర్పరచడం మీకు అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇస్తుంది. మీరు మీ విషయాన్ని చాలా బాగా వ్యక్తపరచగలరు. మీరు సేల్స్, మార్కెటింగ్, మీడియా లేదా
రాత రంగంలో ఉంటే ఈ సమయం మీకు వరం లాంటిది. చిన్న ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున మీకు ఈ విధంగా కలిసి రావడానికి కారణము అన్ని గ్రహాల స్థితి మీకు అధిక శక్తిని ఇవ్వబోతుంది. కమ్యూనికేషన్ జోరు కూడా ఇవ్వబోతుంది. ఏదైనా ముఖ్యమైన చర్చ చేయాలనుకుంటే, ఏదైనా ప్రతిపాదన సమర్పించాలి అనుకుంటే, లేదా ఏ రకమైన కమ్యూనికేషన్ చేయాలి అనుకున్నా మీకు ఈ రోజు చాలా శుభప్రదంగానే ఉంటుంది. తోబుట్టువులు, పొరుగు వారితో సంభాషణ కూడా పెరుగుతుంది. బిజీగా ఉంటారు, కానీ అది ఒక ఉత్పాదక ఫలవంతమైన బిజీతనం. మీకు ఇప్పుడు ఈ రోజు ముఖ్యంగా ఉదయం 9:30 మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఇక్కడ ఈ సమయంలో ఆలోచన చేయండి. మీ ఆలోచన దూరదృష్టిని సూచిస్తుంది. మీ దృష్టి ఇల్లు, కుటుంబం, సుఖ సంతోషాల వైపు మళ్ళుతుంది. ప్రపంచం మొత్తం బయట హడావిడిగా ఈ రోజున ఉంటూ ఉండగా మీరు మాత్రం శాంతంగా, ప్రశాంతవంతంగా ఉండడానికి ఇష్టపడతారు. బహుశా పెద్ద పార్టీలు నచ్చకపోవచ్చు. దానికి బదులుగా ఇంట్లో దగ్గర స్నేహితులు లేదా కుటుంబంతో ఒక ఆప్యాయమైన కలయికను ఇష్టపడతారు. మంచి ఆహారం, మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో ప్రాధాన్యతగా ఉంటుంది. అలాగే ఈ రోజున తల్లికి సంబంధించింది కూడా ఈ సమయంలో మీరు మంచి వాతావరణాన్ని ఇంట్లో అనుభవిస్తారు. తల్లి లేదా ఇంట్లోని పెద్దలతో సఖ్యత ఉంటుంది. అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే 11వ ఇంట్లో 4 గ్రహాలు ఉండడం వల్ల మీరు ఈ యొక్క రోజును చాలా ఆశావాదంగా, సురక్షితంగా భావిస్తారు. ఈ భావనతో ఉంటారు. మీకు సాఫల్య భావన ఈ రోజు కలుగుతుంది. మీరు భవిష్యత్తు వైపు చాలా ఆశతో చూస్తారు. ఇంట్లో శాంతి మరియు సయోధ్య తీసుకురావడానికి ఈ రోజు ఉత్తమమైంది. ఇంట్లో ఏదైనా చిన్నపాటి గొడవలు జరుగుతుంటే వాటిని పరిష్కరించడానికి ఇది సరి అయిన సమయం. ఇప్పుడు మేము మా శక్తి స్వరూపిణులు అయిన గృహిణులు, హోమ్ మేకర్స్తో మా ప్రత్యేక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. మీరు ఇంటి పునాది. గ్రహాల ప్రభావం మీ పైన పడినప్పుడు దాని ప్రభావం ఇల్లంతటికీ కనిపిస్తోంది. ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని చాలా ప్రత్యేక విషయాలు ఉన్నాయి. తల్లులు, సోదరి మణులరా, ఈ రోజున మీకు ఏమిటంటే చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నారు కావున దీని అర్థం మీకు కారణం లేకుండానే అలసట అనిపించవచ్చు. ఇంటి పనులు ఎప్పటికీ తరగవు. ఈరోజు దయచేసి మిమ్మల్ని మీరు సూపర్ ఉమెన్గా నిరూపించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇల్లు కొంచెం చిందరవందరగా ఉన్నా అలాగే ఉండనివ్వండి. కొంచెం పూజ సమయంలో గడిపేటప్పుడు విశ్రాంతి తీసుకోండి. దీని తర్వాత మీకు ఏమిటంటే గనక ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది ఉండొచ్చు. చంద్రుడు మీ లగ్నంలో, రాహువు కూడా ఉన్నాడు కావున ఈ సమయం కొంచెంగా స్వార్థపరులుగా ఉండాల్సిన సమయం. మంచి ఉద్దేశంతో మీరు ఎప్పుడు భర్త, పిల్లల గురించి ఆలోచిస్తారు, కానీ ఈ రోజున రాహువు మీకు మీ పైన దృష్టి పెట్టమని చెప్తున్నాడు. షాపింగ్కు వెళ్ళండి. మీకోసం ఏదైనా కొత్త డ్రెస్ను కొనండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పని ఏదైనా చేయండి. అది షాపింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏదైనా మీకు సమయాన్ని మీరు కేటాయించుకోవడం మంచిది. మీ పనుల్లో మీరు బిజీగా ఉండండి. మీకోసం ఏదైనా ప్రత్యేకించి చేసుకోండి. లేదా మీరు ఎవరితో కూర్చుంటే సంతోషంగా ఉంటారో వారితో కూర్చోండి. చిన్న చిట్ చాట్ పెట్టుకోండి. కానీ మాటల విషయంలో ఈ సమయంలో కొంచెం అప్రమత్తంగానే ఉండండి. చెప్పే మాటల్లో జాగ్రత్త, చేసే పనుల్లో జాగ్రత్త. ఆలోచనల విషయంలో స్వార్థం ఉండాలి, కానీ ఎదుటి వారికి కష్టం కలిగించేంత కాదు. కానీ ఒక జాగ్రత్త, రాహువు మరియు కేతువు అక్షం 7వ ఇంట్లో కేతువు ఉన్నారు. ఈ సమయంలో బహుశా మీకు మీ భర్త ప్రవర్తన కొంచెం మొరటుగా అనిపించవచ్చు, లేదా భార్య ప్రవర్తన, వారిపై ఫిర్యాదు ఉండొచ్చు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు, అనుమానం కలగనివ్వద్దు. ఇది కేవలం గ్రహాల ఆట. బంధం ఎప్పటిలాగానే బలంగానే ఉంటుంది. అలాగే శని దేవుని విషయంలో, ఇంటి ఖర్చుల విషయంలో కొంచెం ఆందోళన కలగొచ్చు. ఇది శని దేవుని యొక్క గ్రహం యొక్క పరిస్థితి. పొదుపు కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇది ఉత్తమ సమయం. కానీ అత్యంత ముఖ్యమైన విషయం అత్త కోడలు లేదా కుటుంబం మధ్య సంభాషణ. శని మీ మాటను కొంచెం కఠినంగా చేయొచ్చు. అత్తింటి వారి వైపు నుంచి ఏదైనా మాట వస్తే శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఒక్క కఠినమైన మాట ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఈ సమయంలో మౌనం అతి పెద్ద ఆయుధం. చివరగా ఈ రోజున ఒక శుభవార్త కూడా దాగి ఉందండి. ఈ రోజున మీ సామాజిక వర్గంలో మీకు ప్రశంసలు లభిస్తాయి. మీరు ఏదైనా కిటీ పార్టీ హోస్ట్ చేయాలనుకున్నా, బంధువులను ఇంటికి పిలవాలనుకున్నా ఇది ఉత్తమ సమయము. మీకు మీ భర్త నుండి ఏదైనా
విలువైన బహుమతి లభించే బలమైన యోగం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. ఈ రోజున మీ ఇంటి విషయంలోనే మీరు ఆచితూచి ఉండండి. మంచి వంటకాలు చేయండి. మీ ఇల్లు స్వర్గానికి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రియమైన ఈ రాశి జాతకులు, ఈ యొక్క ముఖ్యాంశాలు ఈ రోజున క్లుప్తంగా మరొకసారి తెలుసుకుందాము. ఈ రోజు సమయం నిర్ణయాల వాయిదా దశ. దయచేసి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఓపిక పట్టండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టండి. మీరు ఆ తరువాత ఈ రోజున ఏమిటంటే కనుక మీ లగ్నం చాలా బలంగా ఉంది కావున ఆత్మ ప్రచారం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడము, వ్యాపార వృద్ధికి ఇది కీలక సమయంగా చెప్పొచ్చు. ఈరోజు అత్యంత ముఖ్యమైంది. 4 గ్రహాల కలయికతో మీకు ఆర్థిక లాభము, నెట్వర్కింగ్, వర్కింగ్ అవకాశాలు, కోరికల నెరవేర్పు ద్వారాలు తెరుస్తుంది. ఈ అవకాశాలు చేజార్చుకోవద్దు. అలాగే ఈ రోజున మీకు శని గ్రహం, చంద్రుని యొక్క కలయిక కొంచెం గంభీరంగా మిత భాషగా మార్చొచ్చు. మీ మాటలపై అదుపు ఉంచుకోండి. అత్యంత పెద్ద జాగ్రత్త ఏమిటంటే లగ్నంలో రాహువు, 7వ ఇంట్లో కేతువు యోగము మిమ్మల్ని బాహ్య విజయాలపై బాగా ఫోకస్ చేసేలా చేయొచ్చు. కానీ దీని కారణంగా మీరు మీ సంబంధాలు విస్మరించొద్దు. మీ పార్ట్నర్స్తో సమయం గడపండి. వారి మాటలు జాగ్రత్తగా వినండి. అహంకార ఘర్షణలకు దూరంగా ఉండండి. గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి, వాటి శుభ ఫలితాలు పెంచడానికి ఇక్కడ కొన్ని సులభమైన, ప్రభావవంతమైన పరిహారాలు ఉన్నాయి. ఇవి మీకోసం ప్రత్యేకం. మొదటి పరిహారం ఏమిటంటే ఈ రోజున వినాయక ఆరాధన మీకు మేలు కలగ చేస్తుంది. ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మనసును శాంతపరుస్తుంది. నిర్ణయాల వాయిదా దశలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. రెండవ పరిహారం ఏమిటి అన్నట్లయితే శని ప్రభావం ఎక్కువగా ఉంది కావున ఈ రోజున మీరు సాయంత్రం ఎవరైనా బాధితులకు లేదా పేదవారికి ఆహారం పెట్టండి లేదా ఛాయాదానం చేయండి. ఇది సాధ్యం కాకపోతే రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. శనిదేవుని కృపను కురిపిస్తుంది. మీ మాటల్లో మాధుర్యాన్ని ఇది తెస్తుంది. ఇక బుధదేవుని ప్రసన్నం చేసుకోవడానికి, శుభ ఫలితాలు మీరు పొందుకోవడానికి ఈ రోజున ఆవుకు పచ్చగడ్డి తినిపించండి. ఇది కూడా సాధ్యం కాకపోతే పక్షులకు ఆహారం, గింజలు వేయండి. ఇది మీ నెట్వర్కింగ్, వ్యాపార అవకాశాలు పెంచుతుంది. అలాగే పెసలు, గ్రీన్ మూంగ్ దాల్ దానం చేయడం ద్వారా చాలా శుభప్రదము. ఈ రోజున ఈ విధమైన పరిహారాల్లో ఏదో ఒకటి చేయండి. మీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అలాగే ఈరోజు అత్యంత శక్తివంతమైన ఆర్థిక, సామాజిక అవకాశాల కోసం ద్వారాన్ని తెరచి ఇస్తుంది. ఈ రోజున ప్రతి క్షణం, ప్రతి గడియ మీకోసం ఏదో కొత్తది, ఏదో మంచిది తీసుకురాబోతుంది. కేవలం మీలో సహనాన్ని కొనసాగించండి. బాహ్య అవకాశాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ సమయం శాంతి, శ్రేయస్సు, సంతోషాలతో నిండి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.